హలో. హాయ్ రా నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనకి టెస్ట్ సిరీస్లో భాగంగా టెస్ట్ సిరీస్ సమాచారం ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా టెస్ట్ సిరీస్ నెంబర్ 3 మనకి 24వ తారీఖు, ఈ నెల 24వ తారీఖు మంగళవారం సాయంత్రం 6 గంటలకి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 6 గంటలకి మంగళవారం సాయంత్రం 24వ తారీఖు. దీనికి ఎక్స్ప్లెనేషను 25వ తారీఖు బుధవారం మార్నింగ్ 7 గంటలకి ఆన్లైన్ లైవ్లో నేను వచ్చి మీకు ఆన్సర్లు చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సుమారు గంటన్నర సేపు మీరు ఎగ్జామ్ బహుశా అరగంట రాస్తారు. ఆ తదుపరి మీ డౌట్లు ఉంటే ఏమైనా మనం మ్యూచువల్గా డిస్కస్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఈసారి ఎగ్జామ్ ఏంటంటే టెస్ట్ సిరీస్ 3లో శాతవాహనులు ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. శాతవాహనులు ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది అంటే కొన్ని మనం ఓవరాల్గా చదివేస్తాం సబ్జెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ అనుకోండి, ఓవరాల్గా చదివి పక్కన పడేస్తాం. కానీ క్వశ్చను మార్పు చేసి అడిగినప్పుడు, క్వశ్చను ట్రిక్కీగా అడిగినప్పుడు కొద్దిగా దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఆలోచించినప్పుడు ఆన్సర్ పరిగెత్తుకుంటా వస్తుంది. ఆ ఆన్సర్ పెట్టేటప్పుడు మీ మోముపై చిరునవ్వు కూడా కంపల్సరిగా కదలాడుతుంది. ఒక బిట్టు పెడుతున్నప్పుడు దానికి ఆన్సర్ మనకి మైండ్లో ఫ్లాష్ అయినప్పుడు ఆ సంతోషం చాలా గొప్పగా ఉంటుంది. అది అనుభవిస్తే కానీ తెలియదు. కాబట్టి ఈసారి మీరు చదవాల్సింది ఏంటంటే శాతవాహనులు ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. శాతవాహనులు 2 చుక్కలు ఈజ్ఈక్వల్ ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. ఇలా ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేటట్లు పేపర్ సెట్ చేశాను. దాదాపుగా ఇప్పటికి 3 అవర్స్ అయింది కూర్చొని. చెమటలు కారిపోతున్నాయి. కరెంటు కూడా లేదు. ఇప్పుడు వచ్చింది కరెంటు, ఇందాక ఒక అరగంట ముందు. ఈ బుక్స్ అన్నీ తీసుకొని ఒక 30 క్వశ్చన్స్ నా చేతులతో, నా స్వహస్తాలతో నేను ప్రిపేర్ చేయడానికి నాకు చినిగి చాటైంది. ఓ రకంగా చెప్పాలంటే కూర్చొని నడునొప్పి కూడా వచ్చింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆ తర్వాత నేను చూసుకుంటే 1, 2 ఆ తర్వాత నేను చూసుకుంటే ఇవి 1, 2, 3, 4, 5, 6 పేజీలు వచ్చింది. ఇది రిటర్న్లో 6 పేజీలు 30 క్వశ్చన్స్. ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. శాతవాహనులు టాపిక్ శాతవాహనులు ఈజ్ఈక్వల్ ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. ఎస్, అలాంటి క్వశ్చన్లే తయారు చేశాను. ఇదేంటంటే శాతవాహనులు పక్క రాష్ట్రాల పేపర్స్లో అడిగిన డైరెక్ట్ ప్రశ్నలతో పాటు మన రాష్ట్ర పరీక్షల్లో అడిగిన ప్రీవియస్ ప్రశ్నలు కూడా విషయం డైరెక్ట్ ప్రశ్నలు. కాబట్టి మీరు వీటికి ఆన్సర్లు చేయండి. 24వ తారీఖు మంగళవారం సాయంత్రం, ఎల్లుండి సాయంత్రం 6 గంటలకి, బుధవారం 25వ తేదీన పొద్దున 7 గంటలకి హిస్టరీ రఫీ సార్ ఎక్స్ప్లెనేషన్ ఆన్లైన్ లైవ్లో నేను వచ్చేస్తాను. కాబట్టి నాకు మధ్యాహ్నం చాలామంది ఫోన్ చేశారు. మన టెస్ట్ సిరీస్ రాస్తున్నటువంటి వరంగా చెప్పాలంటే వందలాది మంది మన స్టూడెంట్లు. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ శాతవాహనులు ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది అని మీరు చెబుతున్నారు, బాగానే ఉంది. అయితే ఒక పాయింట్ సార్ ఇక్కడ, ఆ పాయింట్ ఏంటంటే ఏ టాపిక్లు చదవాలి సార్ అని. నా ఉద్దేశం ఎట్టుంటుందంటే శాతవాహనులు మొత్తం చదవాలి మీరు అనే కాన్సెప్ట్లో నేనుంటా యాక్చువల్లీ. కానీ అందులో మళ్ళీ క్లాసిఫికేషన్ అడుగుతున్నారు మన స్టూడెంట్లు. అందువల్ల చూసుకోండి, ఈసారి పరీక్షకి శాతవాహన రాజుల వరుస క్రమాన్ని ఒకసారి చూసుకోండి. పెద్ద లేదు, పిన్న లేదు, ప్రాధాన్యం లేదు, అప్రాధాన్యం లేదు, అందరూ కలగలిపి 30 మంది రాజులను ఒకసారి వరుస క్రమంలో చూసుకోండి. వాళ్ళలో ఇన్నర్ మీనింగ్ని చూసుకోండి. ఈసారి వచ్చే బిట్లు మ్యాక్సిమం డైరెక్ట్ బిట్లు, ట్రిక్కీ బిట్లు ఎక్కువ ఉంటాయి. ఆలోచిస్తేనే ఆన్సర్ వస్తుంది శాతవాహనుల టాపిక్కి సంబంధించి, లేకపోతే ఆన్సర్ రాదు. కాబట్టి మీరు చదివే ఉంటారు ఎక్కడో ఒక చోట, కానీ ఆలోచించాలి. అరే సార్ ఇలా ఇచ్చాడా అని ఒక ఫీల్ మీకు తప్పనిసరిగా కలుగుతుంది. ఆ తరువాత ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా శాతవాహనులకు సంబంధించినటువంటి డైరెక్ట్స్ బిట్స్లో వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ బిరుదులు, వాళ్ళ పరిపాలన, వాళ్ళ యొక్క శకులతో జరిగినటువంటి సంఘర్షణలు, ఇలా మ్యాక్సిమం అన్నీ ఉంటాయి ఇందులో. కాబట్టి ఒకటి ఆన్సర్ ఏంటంటే ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. దీన్ని నేను ఎంచుకున్న పుస్తకాలు చూడండి, మీకు ఒకసారి చెప్పాలి. అంటే ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడం ఎంత 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 కష్టమో మీరు ఒకసారి చూడండి. చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే టెస్ట్ సిరీస్ అని వాళ్ళ దగ్గర గ్రూప్స్కో, సివిల్స్కో ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ తోటి క్వశ్చన్లు తయారు చేయించి పెట్టేసి 5,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. సేమ్ 75 మార్కులకి వేరే సబ్జెక్టులలో. కాబట్టి నేను ఎంత శ్రమ పడుతున్నాను అనేది మీకు తెలియాలి.
ఏదో అందులో చూసి ఇందులో చూసి లేపేసాంలే క్వశ్చన్లు ఆన్సర్లని కాదు. క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు ఏబీపీఎస్సీ వైపు నుంచి చూస్తాను నేను. ఆన్సర్ పెట్టేటప్పుడు మీరు ఎంతవరకు పెట్టగలరని మీ వైపు నుంచి చూస్తాను నేను. క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఏబీపీఎస్సీ వైపు నుంచి, ఆన్సర్ పెట్టేటప్పుడు మీ వైపు నుంచి ఆలోచించే ఒక ప్రశ్న తయారు చేయడానికి మీరు నమ్మరు 20 నిమిషాలు, 25 నిమిషాలు కూడా తీసుకున్నది ఉంది ఈ టెస్ట్ సిరీస్లో వరుస పరంపరలో. ఇంత ఉంటేనే ప్రోడక్ట్ వస్తుంది. దీనివల్ల మీరు రేపు ఈ మోడల్లో మీరు ప్రిపేర్ అవుతారు. తద్వారా సింహభాగం క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేయడానికి 100% అవకాశం ఉంటుంది. అందువల్ల నేను ఈరోజు తయారు చేసిన బుక్స్ అన్నీ కూడా ఇవిగో. పైగా పక్క రాష్ట్రాల పేపర్లు పరిశీలన అని చెప్పి ఒక పెద్ద బౌండే ఉంది నా దగ్గర. ఎప్పటికప్పుడు జిరాక్స్లు తీసి బౌండ్ చేశాను. అదొకటి ఇప్పుడు గుర్తురాల, సడన్గా స్టార్ట్ చేసేసి ఆ వీడియో. ఇవన్నీ చూసి మేధోమథనం చేసి అర్థమట్లా గత ప్రీవియస్ పత్రాలను దృష్టిలో పెట్టుకుని ఏవి రాగలవో, ఏవి రావో, ఏవి వస్తాయో, వచ్చే ఛాన్స్ ఉందో 25 ఏళ్ల దాటి ప్రస్థానంలో కోచింగ్లో ఉన్నటువంటి నేను మీ కొరకు అత్యున్నతంగా తయారు చేసిన టెస్ట్ సిరీస్ ఇది. కాబట్టి చైర్మన్ నియామకం జరుగుతుంది, డేట్స్ వస్తాయి. కానీ మీరు ఈ టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. చాలామంది మన పిల్లలు ఏం పెడుతున్నారంటే టెస్ట్ సిరీస్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్, సార్ ఇలాగే ఇవ్వండి సార్, చాలా బాగుంది సార్, మేము ఆన్సర్లు చేస్తున్నాం సార్ అని చెప్పి. మన టెస్ట్ సిరీస్లో ఒక టెస్ట్ సిరీస్ మొత్తం కాన్సెప్ట్ ఉంటుంది, ఒక టెస్ట్ సిరీస్ మధ్యస్థంగా ఉంటుంది, ఒక టెస్ట్ సిరీస్ డైరెక్ట్ బిట్లు ఉంటాయి. ఈ మూడింటిలో డేంజర్ బిట్లు ఏవి రఫీ సార్ అని మీరు అడిగితే, హిస్టరీ రఫీ సార్ అని మీరు అడిగితే డైరెక్ట్ బిట్లే డేంజర్. కారణం ఏంటంటే తెలిస్తే పెడతాం, లేకపోతే రాదు, ఎంత గింజుకున్నా రాదు. కానీ ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. టెస్ట్ సిరీస్ 3 ఇదే. ఓకేనా? నేను ఏమేం చదవాలో చెప్పాను కదా, అవే ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. బుధవారం లైవ్లో 25వ తారీఖు మార్నింగ్ 7కి లైవ్లో నేను మీతో జాయిన్ అవుతాను. ఎల్లుండి సాయంత్రం, మంగళవారం సాయంత్రం మీరు ఎగ్జామ్ రాయండి. రేపు ఎల్లుండి 2 డేస్ మీకు టైం ఉంది. ఈ 2 డేస్లో నేను చెప్పినటువంటి టాపిక్స్ ఇప్పుడు నేను ఇందాక ఈ వీడియో క్షుణ్ణంగా వినండి. ఏమేం చదవాలో చెప్పాను, అవి చదువుకోండి, సిద్ధంగా ఉండండి. ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ముందు సబ్జెక్ట్లో స్ట్రెంగ్తన్ అవుదాం, సబ్జెక్ట్లో బూస్ట్ అవుదాం, వాళ్ళు ఎలా అడిగినా పెట్టేటట్టు ఉందాం. నిన్న కూడా చెప్పాను నేను మీకు, సివిల్స్లో ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్లో వాళ్ళు ప్రశ్నలు ఇస్తారు. ఆ ప్రశ్నలను మనం ప్రశ్నించడానికి వీలు ఉండదు. ఏబీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఇప్పుడు అదే మోడల్లో పయనిస్తున్నాయి. కాబట్టి అదే మోడల్లో మనం వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఈసారి పెట్టే టెస్ట్ సిరీస్ 3 డైరెక్ట్ ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ప్రశ్నలు అంటే నేను పెట్టిన వాటికి అన్నిటికీ 100% మార్కులు రావాలని కాదు. ఇక్కడ మీరు 50-60% వీటికి ఆన్సర్ చేయగలిగితే అక్కడ మీరు బేషుగ్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ నుంచి 25 దాటి 26 ఏళ్ల నుంచి మీ కోచింగ్ ప్రస్థానంలో ఉన్న మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. మీ వెనకే ఉండే అన్నయ్య మీ హిస్టరీ రఫీ సార్. చూడండి, ఫస్ట్ కొన్ని క్వశ్చన్లు మైండ్లో అనుకుంటాను. ఆ తర్వాత బుక్స్ తీసుకుంటాను, స్టాండర్డ్ బుక్స్, అకాడమీ బుక్స్ తీసుకుంటాను. మూడోది ఎలా అడుగుతారో అంచనా వేస్తాను. నాలుగోది వాటిని రాస్తాను, నోట్స్లో రాస్తాను, నా స్వహస్తాలతో రాస్తాను. ఆ తర్వాత పక్క రాష్ట్రాల పేపర్లలో ఎలా అడుగుతున్నారు, మహారాష్ట్రలో, తమిళనాడులో, ఈ కర్ణాటకలో ఎలా అడుగుతున్నారు క్వశ్చన్ పేపర్స్, ఈ శాతవాహనులకు సంబంధించి వాటిని రీసెర్చ్ చేస్తాను. అన్నీ కలిపి మీకు ఉపయోగపడే రీతిలో క్వశ్చన్ పేపరు తయారు చేసి మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. ఏ పేపర్ అయినా టెస్ట్ సిరీస్, ఏ టెస్ట్ సిరీస్లో 100కి 100 మార్కులు రావాల్సిన అవసరం లేదు. 50 or 60% మీరు రీచ్ కాగలిగితే అదే 10,000. థ్యాంక్ యూ.